అమ్మాయి అయితే ఇంక ఈవినింగ్ చికెన్ అయితే వండుతుంది. అమ్మాయి కొంచెం చికెన్ ఫ్రై చేసుకుంటానంటే మొఖం బదలగొడతానని చెప్పి మర్యాదగా చెప్పింది. సర్లే ఆ మాత్రం దానికి మొఖం బదలగొట్టాలేంటి, నువ్వే కర్రీ వండేసుకో అని చెప్పేసి అయితే నేను బయటకు వచ్చేసాను. ఈ లోపల మా బుడతలు ఇద్దరు వచ్చి కూరల గుడ్ల కోసం అయితే వెతుక్కుంటున్నారు. అమ్మమ్మ కూరలో గుడ్లు వేయడం మర్చిపోయావా అని అడుగుతున్నారు. లేదమ్మా ముందేస్తే చిరిగిపోతే ఇప్పుడు వేస్తానని చెప్తుంది. చిన్నప్పుడు మామయ్య మీ అమ్మ కూడా అలాగే గుడ్ల కోసం అయితే కొట్టుకునేవారు, ఇప్పుడు మీరు కూడా అలాగే తయారయ్యారా అని అడుగుతుంది. ఏమేంటి చాలా మంది అయితే కొట్టుకుని ఉంటారు, అయినా లేయర్ లో గుడ్లు అయితే చాలా బాగుంటాయి అబ్బా. ఈ లోపల నేను పుచ్చకాయ అయితే కట్ చేసి తలా ముక్క అయితే వచ్చేసాను. అలా పుచ్చకాయ ముక్క తింటూ ఉంటుంటే డొప్పులు అయితే వినబడుతున్నాయి. ఈ టైంలో డొప్పులు ఏంటా అని బయటకు వచ్చి వస్తే మా ఊరు గ్రామ దేవత ఉనవలమ్మ తల్లి దుర్గమ్మ తల్లిని అయితే నిలబెట్టారంటండి. అమ్మవారు అయితే ఊర్లోకి వచ్చారు. గబగబా అయితే వెళ్ళి పూలు అయితే కోసుకొచ్చాను. అమ్మవారి కాళ్ళకి పసుపు నిలువేసి బియ్యం అయితే ఇస్తాము. బియ్యం ఇచ్చిన ప్లేట్లు అయితే మనకు పసుపు వేపాకు అయితే వేసిస్తారు. పసుపు అయితే కొంచెం బొట్టు పెట్టుకుని కనవది అయితే గడపకు పెడతాము. చేసిన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా గారెలు కూడా వేసిందండి. సబ్స్క్రైబ్.